దళపతి విజయ్‌కి తాను ఫ్యాన్ అని రష్మిక ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'గిల్లీ' సినిమా గురించి రష్మిక చెప్పింది. తాను చూసిన మొదటి హీరో, మొదటి సినిమా అంటూ 'గిల్లీ' గురించి చెప్పింది. ఈ క్రమంలో 'గిల్లీ' అనేది 'పోకిరి' మూవీకి రీమేక్ అని చెప్పింది. అక్కడే రష్మిక తప్పులో కాలేసింది. 'ఒక్కడు' మూవీని 'గిల్లీగా' రీమేక్ చేశారు. ఈ విషయాన్ని ఇంటర్వ్యూ తర్వాత రష్మికకు గుర్తు వచ్చిందట. కానీ అంతలోపే డ్యామేజ్ జరిగిపోయింది. సోషల్ మీడియాలో జనాలు ఎలా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ చిన్న తప్పు దొరికినా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ట్రోలింగ్ చేసి పడేస్తున్నారు. సోషల్ మీడియాలోని జనాలకు వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా పోయింది. ఎవరినైనా సరే ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక సెలబ్రిటీలు ఎప్పుడు తప్పులో దొరుకుతుంటారా అని అంతా ఎదురు చూస్తూనే ఉంటారు. అలా దొరికితే ట్రోలింగ్ ఎలా చేస్తారో ఇక చెప్పాల్సిన పని లేదు. తాజాగా రష్మిక ఇలాంటి ఓ తప్పులోనే దొరికింది. దళపతి విజయ్ చేసిన 'గిల్లీ' గురించి చెప్పింది. ఆ 'గిల్లీ' మూవీ మన 'పోకిరి' మూవీ రీమేక్ అని చెప్పింది. కానీ అది తప్పు. 'ఒక్కడు' మూవీని 'గిల్లీగా' రీమేక్ చేశారు. అక్కడ రష్మిక కన్ఫ్యూజ్ అయిపోయింది. కానీ నెటిజన్లు, ఫ్యాన్స్ అలా అనుకోరు. ఇక ఆమెను నెట్టింట్లో ఏకిపారేస్తున్నారు. అటు దళపతి విజయ్, ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఈ ట్రోలింగ్ మీద తాజాగా రష్మిక స్పందించింది. అవును, నాకు తెలుసు. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆ విషయం అర్థమైంది. 'ఒక్కడు' మూవీని 'గిల్లీగా', 'పోకిరిని' 'పోకిరిగా' రీమేక్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వేస్తున్నారు. నన్ను క్షమించింది. ఏదైనా సరే ఆ చిత్రాలన్నీ కూడా నాకు ఇష్టమే కదా. ఇట్స్ ఓకే అంటూ తన తప్పుని వినయంగా ఒప్పేసుకుంది. రష్మిక ప్రస్తుతం 'పుష్ప 2'తో నేషనల్, ఇంటర్నేషనల్ సౌండ్ చేస్తోంది. అటు 'యానిమల్', ఇటు 'పుష్ప 2' బ్లాక్ బస్టర్తో రష్మిక ఇప్పుడు టాప్ గేర్లో దూసుకుపోతోంది.